హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ సీలింగ్ ఫ్యాన్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలో మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మా కంపెనీ వచ్చేసి క్రాంప్టన్ కంపెనీ. ఇదైతే మనకి హై స్పీడ్ ఉంటుంది కంపెనీ అనేది. ఇది మోడల్ వచ్చేసి క్రాంప్టన్ ఔరా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 1 స్టార్ ఉంది కదా, దీంట్లో మనకి 1 స్టార్, 3 స్టార్, 5 స్టార్ అలాగైతే మనకైతే ఉంటుంది రేటింగ్ అనేది. ఓకే, అమౌంట్ కూడా మన రేటింగ్ బట్టి అయితే అమౌంట్ కూడా ఉంటుంది. ఇదైతే మనకి క్రాంప్టన్ ఔరా కంపెనీ. ఇది మనకి 1 స్టార్తో వచ్చింది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు 1200 mm అని ఉంది కదా. ఒక సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్స్ ఇవి. ఓకే, అంటే ఇది సంబంధించిన బ్లేడ్స్ అన్నట్టు. బ్లేడ్ అంటే మనకి ఫ్యాన్ రెక్కలు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది మీకైతే అన్బాక్స్ చేసేది చూపిస్తాను. దీనిపైన ఉన్న మనకి ప్లాస్టర్ అయితే సీల్ ఓపెన్ చేసుకుని చూద్దాం లోపల ఏమేమి వచ్చాయి అనేది. ఓకే, వన్స్ ఇక్కడ మీకు సీల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్యాన్ ఉన్న బాక్స్కి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవి ఏంటంటే మనకి కొత్తగా అంటే ఫ్యాన్ ఫిట్ చేసుకున్న వాళ్ళు వీటిని చూసి కూడా మనమైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. వైర్ కనెక్షన్ అలా ఇలా ఫిట్ చేయాలనేది. ఓకే, ఇప్పుడు మనకి బాక్స్ లోపల ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి 2 క్యాప్ అయితే కనిపిస్తాయి క్రాంప్టన్ కంపెనీ అనేది. ఇది మనకి ఫ్యాన్ డౌన్ రాడ్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, దీంట్లో మనకి సైజులు అయితే ఉంటాయి. మనకి స్లాబ్ హైట్ను బట్టి అయితే మనం సైజ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అడిషనల్గా. ఓకే, అలాగే అయితే మనకి ఫ్యాన్ క్లాంపులు ఇవి మనం ఫ్యాన్ ఫిట్ చేయడానికి. ఓకే, ఫైనల్గా ఇక్కడ చూస్తే ఇదే మనకి ఈ క్రాంప్టన్ ఔరా కంపెనీ అయితే ఫ్యాన్ ఇది. ఓకే, చూడడానికి అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది మనకి నార్మల్ ఫ్యాన్తో పోలిస్తే. ఓకే, దీనికి మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి కింద డిజైన్ కూడా వస్తుంది మనకి గోల్డ్ పట్టీ అనేది. మీకు కింద అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ సైడ్లకి రౌండ్గా మనకి గోల్డ్ పట్టీ అయితే వచ్చింది కదా గోల్డ్ కలర్లో. ఓకే, ఇదైతే కొంచెం లుకింగ్ అనేది బాగుంటుంది. మనకి స్పీడ్ కూడా ఎక్కువ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇదైతే మనకి ఈ వారంటీ కార్డ్ అనేది ఇది. ఓకే, దీనిపైన మనం అయితే వారంటీ తీసుకోవచ్చు. వారంటీ కోసం అయితే కార్డు ఇస్తారు వాళ్ళు. మనము ఈ ఫ్యాన్ రెక్కలు ఫిట్ చేసేటప్పుడు మనకి ఫ్యాన్కి కింద గీతలు పడకుండా ఈ విధంగా థర్మాకోల్ షీట్ అనేది కింద పెట్టి ఈ పైన మనం ఫ్యాన్ పెట్టుకుని మనం అయితే రెక్కలు అయితే ఫిట్ చేసుకుంటే మనకి ఫ్యాన్ అనేది మీద అయితే గీతలు అయితే పడవు కింద సైడు. ఓకే, వన్స్ ఈ విధంగా మనం అయితే స్క్రూ అయితే తిప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా మనం టోటల్గా దీనికి ఉన్న స్క్రూలు అయితే టోటల్గా అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనం అయితే స్క్రూ తిప్పిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్ రెక్కలను తీసుకొని దీంట్లో మనం అయితే ఫిట్టింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చూసిన వారికి అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రెక్కలు ఈ విధంగా కాకుండా వీటిని ఉల్టా ఫిట్ చేస్తున్నారు. ఓకే, అట్లా చేయకుండా మీరు ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది. వీటిలో అయితే మనకైతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నార్మల్గా కొన్ని ప్లేన్ వస్తాయి డిజైన్ లేకుండా. వాటిలో అయితే కొంచెం అయితే వీళ్ళు కింద పైకి అయితే ఫిట్ చేస్తున్నారు రెక్కలు అనేది. అలా కాకుండా ఈ విధంగా అయితే మనం అయితే ఫిట్ చేస్తే మనకి గాలి అనేది కరెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే 3 రెక్కలు అయితే మనం అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా రెక్కలు టైట్ చేసిన తర్వాత దీనికి మనం డౌన్ రాడ్ అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డౌన్ రాడ్ అనేది మనకి ఫ్యాన్తో వచ్చినప్పుడు అయితే 9 ఇంచుల డౌన్ రాడ్ అయితే వస్తుంది. ఇవైతే అన్నిటికైతే సరిపోవు. ఓకే, మనం దీనికోసం మనం అడిషనల్గా అయితే డౌన్ రాడ్ అయితే తెప్పించాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకి ఫీట్ నర డౌన్ రాడ్ ఇది. ఓకే, ఇదైతే మనం ఇప్పుడు ఫిట్ చేసే ఈ స్లాబ్లో అయితే కరెక్ట్ హైట్ సరిపోతుంది. అందుకని అయితే అడిషనల్గా అయితే తెప్పించాము ఇది. ఓకే, ఇప్పుడు ఈ డౌన్ రాడ్కి మన ముందే ఈ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ క్యాప్ పెట్టుకున్న తర్వాతనే ఈ డౌన్ రాడ్ నుండి అయితే మనం వైర్ అయితే బయటకి తీయాల్సి ఉంటుంది. మనం ముందే వైర్ లాగేసి దాని తర్వాత ఇట్లా క్యాప్లో వెళ్దామంటే సెట్ అవ్వదు. ఈ విధంగా మనము కింద పైన క్యాప్లో సెట్ చేసిన తర్వాతనే మనం దీంట్లోనైతే మనం వైర్ అయితే లాగాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా మనం సెట్ చేసిన తర్వాత మనం దీంట్లో నుండి వైర్ అయితే లాగాల్సి ఉంటుంది. ఆ వైర్ లాగేటప్పుడు ఇట్లా స్లీవ్లు ముందట చివర్లు ఉన్నాయి, 2 చివర్లు ఉన్నాయి కదా, ఆ 2 చివర్లు స్లీవ్ అయితే తీసేసి మనం ఈ విధంగా అయితే ట్విస్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం 2 వైర్లు ట్విస్టింగ్ అయితే చేసేసి ఇప్పుడు మనకి ఆ ఫ్యాన్కి డౌన్ రాడ్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ డౌన్ రాడ్ ఉన్న హోల్ నుండి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే మనం ఈ విధంగా అయితే ముందుకైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఈ విధంగా ముందుకైతే పెడుతున్న తర్వాత మనకి వైర్ అనేది ఇక్కడ కింద నుండి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పై నుండి అయితే ఇప్పుడు మనం అయితే వైర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు వైర్ అనేది మనకి కిందకి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, వన్స్ ఈ విధంగా మనం వైర్ అయితే బయటికి లాగిన తర్వాత ఇక్కడ మనకి ముందు వైర్లు స్లీవ్ తీసాం కదా, ఆ స్లీవ్ తీసింది ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనకి ఫ్యాన్కున్న ఈ సైడ్కి గాడి ఉంది కదా. ఓకే, దాని నుండి అయితే ఈ విధంగా సింపుల్గా అయితే బయటకి అయితే తీయచ్చు. ఓకే, ఈ ట్రిక్ అయితే చాలామందికి అయితే తెలియదు. దాని ద్వారా అయితే మనకు టైం అయితే వేస్ట్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి ఇప్పటి నుండి. ఓకే, వన్స్ ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇప్పుడు మనకి కింద ఉన్న మా ఫ్యాన్ షాఫ్ట్కి అలాగే డౌన్ ఆడుకున్న హోల్స్ని సెట్ చేసుకొని దానికి ఇప్పుడు మనకి క్లాంప్ ఉంది కదా, ఈ క్లాంప్లో వచ్చిన ఈ నట్లు ఉంటాయి మనకి ఈ బోల్ట్ అనేది. ఇప్పుడు దీన్ని అయితే మనం విప్పేసి మనకి ఫ్యాన్ డౌన్ రాడ్కి అలాగే మనకి ఫ్యాన్ స్టేటర్కి హోల్ని అయితే మ్యాచ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ చూడొచ్చు, ఈ విధంగా మనం నట్ అయితే పెట్టిన తర్వాత దీనికి వాచ్ వేయాల్సి ఉంటుంది. ముందు వాచ్ అయిన తర్వాత మళ్ళీ దీనికి వచ్చిన నట్ అయితే వేసుకొని మనం ముందైతే హ్యాండ్ అంటే మన ముందు అయితే చేతితో టైట్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఈ విధంగా చేతితో టైట్ చేసిన తర్వాత మనకి దీనికి 10-11 అయితే పాన్ అయితే రావడం అయితే జరుగుతుంది.
ఓకే, దాంతో ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా మనమైతే ఫుల్ టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి నట్ అయితే లూజ్ అయితే ఉండొద్దు, మనకి కావాల్సినంత ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఓకే, వన్స్ ఈ విధంగా మనం ఇట్లా మనకి స్పానర్తో ఫుల్ టైట్ చేసిన తర్వాత దీనికి వచ్చిన లాక్ ఉంటుంది. లాక్ అయితే ఈ విధంగా చూపిస్తున్న విధంగా లాక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ లాక్ ఎందుకు పెట్టుకోవాలంటే మనకి ఆ నట్ అనేది ఒకవేళ మనకి థ్రెడ్డింగ్ లూజ్ అయిపోయినా కూడా మనకి నట్ అనేది ఈ బయటికి రాకుండా ఈ లాక్ అయితే ఆపుతుంది. అందుకని ఈ లాక్ అయితే కంపల్సరీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి మీరు ఇట్లా పట్టుకొని ఊపితే మనకి ఫ్యాన్ అనేది డౌన్ అనేది ఊగకూడదు. ఓకే, ఇప్పుడు ఫుల్ టైట్ అయితే అయిపోయింది ఇది. ఇప్పుడు ఈ విధంగా మనం టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు అనేది ఇక్కడ మనకి ఫ్యాన్కి వచ్చిన క్లాంప్లో మనం ఫిట్టింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు పైన ఒకటి కింద ఒకటి 2 నట్లు అయితే ఉంటాయి చిన్నవి. ఆ 2 నట్లని మనకి టెస్టర్తో అయితే లూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ వైర్ లాగాం కదా 2, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వైర్లు అనేది ఇప్పుడు నేను 2 సేమ్ వైర్ లాగాను. ఓకే, ఫేస్ న్యూట్రల్ కోసం. ఒక ఈ 2 వైర్లని పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా పెట్టుకొని మనం ఈ నట్లు అయితే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం అయితే కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్గా. కనెక్షన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ విధంగా కనెక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఈ కింద ఉన్న క్యాప్ని మనం అయితే సెట్ చేసుకోవాలి. అలాగే పైన క్యాప్ని కూడా కొంచెం కిందకి అనుకొని మనకి ఇక్కడ హుక్ ఉంటుంది ఫ్యాన్ హుక్ స్లాప్లో. ఆ హుక్కి అయితే మనం దీనికి వచ్చిన క్లాప్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం క్లాప్ని అయితే సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్యాన్కున్న ఈ డౌన్ డాట్ని అలాగే క్లాంప్కున్న హోల్కి ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని మనకి దీనికి వచ్చిన సంబంధించిన నట్ బోల్ట్ ఉంటాయి కదా, అదైతే ఈ విధంగా చూపించిన విధంగా మనమైతే ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా వన్ సైడ్ కటింగ్ బ్లేడ్ తోటి వన్ సైడ్ దీనికి వచ్చిన స్పానర్ తోటి అయితే మనం ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫుల్ టైట్ చేసిన తర్వాత ఈ నట్ బోల్ట్కి అయితే దానికి సంబంధించిన లాక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లాక్ అయితే పెట్టుకొని వాటిని అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయి కదా మనకి, ఈ వైర్లు అనేది స్లీవ్ అయితే తీసేసుకుని ఇక్కడ మనకి సీలింగ్ రోజు అయితే ఉంటుంది. ఓకే, సీలింగ్ రోజులో అయితే మనమైతే ఇది ఇంకా ఫేస్ న్యూట్రల్ అయితే ఆ సీలింగ్ రోజులో ఫేస్ న్యూట్రల్కి అయితే కలిపేసి మనమైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనకి సీలింగ్ రోజులో ఉన్న క్యాప్ ఉంటుంది కదా. ఓకే, ఈ కనెక్షన్లు అయిపోయిన తర్వాత ఈ క్యాప్ అనేది మన దాంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనకి కనెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫేస్కి అలాగే న్యూట్రల్కి ఇచ్చేసి మనమైతే క్లోజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. మనమైతే కనెక్షన్ చేసి ఇప్పుడు సీలింగ్లో క్యాప్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకే, ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మన ఫ్యాన్ అనేది. ఇప్పుడు టోటల్గా అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీకైతే చెక్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.